ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యాన్ని బట్టి నేను బాప్తిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా నువ్వు విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు శివపురాణంలో చనిపోయి నమ్ముతున్నావా? యేసు ప్రభు వారు సమాధి చేయబడి 3 గంటలు లేచి నమ్ముతున్నావా? యేసుక్రీస్తు పరలోకం వెళ్ళి నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ, మారు మనసు, నిత్య జీవం నమ్ముతున్నావా? మరి ఈ రోజు నుంచి ప్రభు యొక్క రక్తంలో కడగబడుతున్నావు, ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బాప్తిస్తున్నాము. ఇప్పుడు ప్రభు రక్తంలో కడగబడి బాప్తిన్న తర్వాత నీకు ఏ శోధన వచ్చేది వెనక్కి తిరగకుండా జీవితాంతం నమ్మకంగా ప్రభు కూడా జీవిస్తానని నువ్వు మాట్లాడుతున్నావా? విన్నావా? దేవుని యొక్క సహవాసంలో నువ్వు కొనసాగుతూ, అంటే అప్పస్తులు బాధ ఎందును సహవాసం అందు ప్రతివించండి, ప్రార్థన చేయకండి, ఎడతెగకుండా జీవితాంతం ప్రభుకి నమ్మకంగా జీవిస్తావో దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించున్నాడు. దళిత ఆయుసాన్ని ఇచ్చిన ప్రార్థించాడు. కృపాకరికి గల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చేస్తున్నాడు. సత్యశించి సాక్ష్యం బట్టి స్తోత్రాలు మీరు అంగీకరించారు. ఇదో ప్రభా ఆనాడు యోహాను చెప్పారు, నాకంటే వెనక వచ్చి నాకంటే శక్తి ఉంటుంది. ఆయన ఆత్మలోను పరిశుద్ధాత్మ మీకు బాధ్యత, నేనైతే నీళ్ళని బాధ్యస్తున్నాను అలా చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు అంగీకరించారు. పరలోకంలో మీకు దేవదూతలను శక్తి చెప్పారు. మాట నిరంతరం ఆత్మనామాలు మీకు బాధ్యత ఇచ్చిండగా ఇప్పుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మను బాధ్యత అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన వస్తే బిడ్డలు ఫోటో తీస్తారు కదా, మీరు చేసేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చాను కదా అయిపోయింది. వెళ్ళండి అయ్యారు దగ్గర నుంచి ఓకే నెక్స్ట్ ఒకసారి